మార్వాడి గో బ్యాక్ అనే ఇష్యూ పైన మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కేసీఆర్ గారి యొక్క స్పందన. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకుడు కాబట్టి మరి సాధించిన తెలంగాణ సార్థకమైందా లేదా? తెలంగాణ ఉద్యమం ద్వారా ఆంధ్ర వాళ్ళను వెళ్ళగొట్టి మళ్ళీ ఈ తెలంగాణను మార్వాడి వాళ్ళ చేతిలో పెట్టినట్లుంది ప్రస్తుత పరిస్థితి. మిత్రులారా, మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక స్థానికుడి పైన దాడి చేయడం కారణం చేత ఈ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం పురుడు పోసుకుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికైనా ఈ ఉద్యమం మిగిలే ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర సంపదనంతా కూడా దాదాపుగా మార్వాడి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది. అందుకోసమనే ఒకవేళ ఇప్పుడు కాదనుకున్న భవిష్యత్తులో కూడా ఈ మార్వాడి వాళ్ళతోటి మన తెలంగాణకు ప్రమాదం పొంచే ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ప్రతిపక్ష నేత అయినటువంటి గౌరవ కేసీఆర్ గారు వెంటనే స్పందించి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. దయచేసి నా మాటలు, నా ప్రశ్నించే తత్వం, నా భావజాలం మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీరందరూ కూడా నాకు సపోర్ట్గా నిలవాలని కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రాజేష్ నక్కా.